పల్లిలో కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చూపెడుతుంది కదా, మా ఆడబిడ్డలు ఇక్కడనే ఉన్నారు. మీకు చెప్పినరా లేదా? ఏం చెప్పిరు మీకు? అత్తకు 4000, కోడలకు అత్తకు 4000, కోడలకి ఎన్ని? 2500 ఇస్తా అన్నాడా? పడ్డా మరి 2500 పడలే. అత్తకు 4000 వచ్చినాయా? అత్తకే కాదు తాతకు కూడా ఇస్తా అన్నాడు 4000. కేసీఆర్ ఇంట్లో ఒక్కరికే ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. వచ్చినాయా? మరి 100 రోజుల్లో ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? మరి నేను అడిగిన మొన్న, ఇప్పుడు మీరు అడుగురి కాంగ్రెస్ నాయకులను, ఏమైనా 2500, ఏమైనా 4000, ఏమైనా వికలాంగులకు 6000 అంటే వాళ్ళు మీకు ఒకటే చెప్తారు, కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయిండు, మొత్తం దుగ్నమంతా ఖాళీ చేసిండు, మా కాడ గల్లపెట్టల పైసలు లేవు, మేమేం చేయాలి అంటారు. నేను ఒక్క మాట మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా, ఒక్క మాట ఆలోచించమని కోరుతున్నాను మిమ్మల్ని అందరినీ. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చింది, కరోనా మహమ్మారి వచ్చింది. మొత్తం ఒక మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు, అందరం ప్రపంచం అంతా ఎవరింట్లో వాడు కూర్చున్నాడు, ఎవనర్లా వాడు అన్నాడు. బయట కాలు పెట్టే పరిస్థితి లేకుండే. ఆఖరికి మోడీ గారు డప్పులు కొట్టమంటే డప్పులు కూడా కొట్టినాం మనం బయటకు వచ్చి, అట్లనే కరోనా పోతుందేమో అని చెప్పి. గంత కతుండే. రూపాయి ఆదాయం లేదు ప్రభుత్వానికి ఆనాడు కరోనా వచ్చినాడు. మరి రూపాయి ఆదాయం లేకపోతే కూడా, కరోనా వస్తే కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? కేసీఆర్ కిట్ ఆగిందా? బతుకమ్మ చీరలు ఆగినాయా? ముసలోళ్ళ పెన్షన్లు ఆగినాయా? గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు ఆగినాయా? రైతు కొనుగోలు ఆగినాయా? మరి అందుకే నేను ఏం చెప్తున్నా అంటే, రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ ఏమో 2000 పెన్షన్లు ఇచ్చిండు, రూపాయి ఆదాయం లేకపోయినా మంచిగా టెన్షన్గా 10,000 రూపాయలు రైతు బంధు చేసిండు, రూపాయి ఆదాయం లేకపోయినా 14-15 లక్షల మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చిండు, రూపాయి ఆదాయం లేకపోయినా ఆడపిల్లలు లగ్గం చేసుకుంటే 1,00,000 రూపాయలు 15 లక్షల మందికి ఇచ్చిండు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి? అక్కడ ఉండాల్సింది గల్లపెట్టల పైసలు కాదు, నడిపెట్టోడు మొగోడైతే, నడిపెట్టోనికి దమ్ముంటే సంపద పుట్టించే దమ్ముంటే పని అవుతుంది. అంతేగాని అటు ఇటు కాని వాళ్ళు నడిపితే గిట్లే ఉంటుంది, అటు ఇటు కాని వాళ్ళు నడిపితే రాష్ట్రాన్ని గిట్లనే ఉంటుంది. నేను అందుకే అంటున్నా, ఈ నడిపెట్టోళ్ళకి ఇవాళ శాతగానోళ్ళు మరి ఎందుకు నరికినరు? ఆ రోజు మీరు ఆ రోజు అడిగింది ఇదే బట్టి విక్రమార్క గారిని, ఇదే రేవంత్ రెడ్డి గారిని, మీరు బాగా నరుకుతున్నారు కదా, మరి ఏం సంగతి? మరి పైసలు ఏడికెళ్ళి తెస్తారు? మీరు చెప్పే మాటలేమో పేదగా ఉన్నాయి, మరి ఏడికెళ్ళి వెళ్తాయి పైసలు అంటే, మాకు తెలియదా? మేము కాంగ్రెస్ వాళ్ళం, మా చరిత్ర 135 ఏళ్ళు, మాకు బాగా తెలివి ఉంటుంది, మేము ఒక్కొక్కరం ఆకారాలు గింత పొడుగున్నాం, గత పొడుగున్నాం, మాకు తెలియదా? ఇంకా పక్క పలిసేటోడు కేసీఆర్ చేసాడు, మేము చేయమా అని చెప్పి ఆ రోజేమో నీలిగిరు బాగా. మరి ఇవాళ ఏం పుట్టింది రోగం అంటే, మా కాడేమున్నదే, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాము, లంకె బిందెలు లేవు, లంకె బిందెలు అట లేవట. నాకు తెలిసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఇజ్జత్ లేని ముఖ్యమంత్రి అయితే ఎవడు పుట్టలే ఇప్పటి వరకు. ఎట్లా అంటావా? ఎవడన్నా ముఖ్యమంత్రి ఎవడన్నా ఇప్పుడు మా రమేష్ ఉన్నాడు తమ్ముడు, ఇప్పుడు రమేష్ ఏమైనా పైసలు ఉన్నాయో లేవో నాకే దొరకలేవు, కానీ లోపల బనీన్కు పొక్కలున్నా మీదికే లంగి మాత్రం జోరుదారేసుకొని మాకేంద్రా అనే అంటాడు రమేష్ కూడా. ఎవరైనా గంతే, కాదు ఎవరమైనా గంతే. షాన్ మే ఫరక్ నీ ఆనా, ఊపర్ షేర్వాని అందరు పరేషాని ఉన్నా పైకి మాత్రం మధ్య దండిగా ఉండాలి. కానీ ఎవడన్నా ముఖ్యమంత్రి భారతదేశంలో, నేను ఢిల్లీ పోతున్నాను కలుస్తలేరు, నేను అపాయింట్మెంట్ అడితే వీడు చెప్పులు ఎత్తుకపోతాడేమో అని చెప్పి నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు కూడా అంటాడు. ఉద్యోగులు ఏమైనా ముఖ్యమంత్రి నువ్వే చెప్తావు కదా, డిఏలు ఇస్తా అని చెప్తావు కదా, జీతం పెంచుతా అని చెప్తావు కదా, ఎప్పుడు పెంచుతావురా నాయన అంటే ఏం చేస్తారా? మీరు నన్ను కోసుక తింటారా? ఎవడన్నా అంటాడా ముఖ్యమంత్రి? చెప్పులు ఎత్తుకపోతారు అంటాడా? లంకె బిందెలు అంటాడా? నన్ను కోసుక తింటారా అంటాడా ముఖ్యమంత్రి? ఎవడన్నా గిసోంటి ముఖ్యమంత్రి మన కర్మగాలి మనకు దొరికిండు. కానీ ఒకటి మాత్రం పక్క, కొంతమంది, నేను మొన్న మధ్యన హైదరాబాద్లో ఎక్కడో ఒక్కడికెళ్ళి ఒక్కడికి పోతుంటే ఆ సిగ్నల్ కాడ సిగ్నల్ పడ్డది, కారు ఆపిన. పక్కకు ఒక ఆయన ఆటో డ్రైవర్ వచ్చిండు. ఆటో డ్రైవర్ ఆయన పాపం ముస్లిం, ఆయన మహమూద్. ఆయన ఏమన్నాడు? బాయ్ కైసే అన్నాడు. మంచిగానే ఉన్నా అన్న. మీరెట్లున్నారని నేను అడిగిన. క్యా బోల్నా సబ్ బర్బాద్ హో గయా అన్నాడు. ఆగిపోయిన ఆటో డ్రైవర్ల బతుకు, ఏం చేయాలో వీడు వచ్చినాక గందరగోళమే ఉంది అన్నాడు. మరి ఏం చేయాలి అని నేనన్నా. అంటే ఏమన్నా కొంచెం తర్కీబ్ దేకో నా సాబ్ అంటాడు. తర్కీబ్ అంటే ఏమెరికేనా? ఏమన్నా ఉపాయం లేదా సార్ మీ నిలబడుతుంది అంటుండు. అంటే నేనన్నా ఏ ఉపాయం లేదు, ఒక ఓటుతో మీకు 5 ఏళ్ళ అపాయం వచ్చింది, నా కాడ ఏం ఉపాయం లేదు, ఒక ఓటు వేసిర్రు 5 ఏళ్ళ శిక్ష తప్పది, 5 ఏళ్ళు